మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేయనా సార్ అందరిని? ఇప్పుడు చేద్దాం. అన్‌మ్యూట్ చేయండి సార్ గురుగారు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ఫేస్‌బుక్ లైవ్ స్టార్ట్ చేస్తాను యాహ్! సార్. గురుగారు మీ మాట వినపట్లేదు. మీరు మ్యూట్ చేయాలి. మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేయండి. గురుగారు కట్ అయిందా? రంగనాథ్ గారు మీది ఆడియో అండ్ వీడియో మ్యూట్ అయ్యాయండి. ఇప్పుడు ఒరిజినల్ గ్రీన్ మ్యాట్ పెట్టాము కంప్యూటర్లో తీసేసి. ఓకే. ఓకే సార్. ఒక్కసారి మీది వీడియో ఆన్ చేసుకోండి సార్. ఫోకస్ చేయండి. కమ్యూనికేషన్ ఎందుకు చెప్పేస్తాను అందుకని వాళ్ళకి ఏం జరుగుతుందో అది వస్తుంది, బాగుంది, నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఫోకస్ చేయండి కిషోర్ అని గురుగారు. ఆయన వీడియో ఆన్ చేస్తే చేస్తాను సార్. ఇప్పుడు వచ్చి మీరు ఇంట్రో ఇచ్చి శ్రీహరి గారికి మైక్ ఇవ్వండి సార్. మురళి గారు. మురళి గారు. ఓకే అండి. ఇప్పుడు మురళి గారు సార్ ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు ఒరిజినల్ గ్రీన్ మ్యాట్ పెట్టాము కంప్యూటర్ది కాకుండా. దట్స్ గుడ్ అండి. ఇది బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ స్టార్ట్. అదే యూ కెన్ గో ఆన్ ఎయిర్. మురళి గారు మీరు స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేసి శ్రీహరి గారికి ఇవ్వండి లైక్ నాట్స్ గురించి మీరు లైవ్ స్టార్ట్ చేసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఈరోజు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ద్వారా మేము చేయబోయే 15వ కార్యక్రమం అనుకుంటా. ఇది గత సంవత్సరంగా నడుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని లలిత కళా వేదిక ద్వారా. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ ఉన్నారు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి కూడా ఉన్నారు. నమస్కారం శ్రీహరి గారు. నమస్కారం అండి మురళి గారు. సో ఈరోజు కార్యక్రమానికి గురుగారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే నాట్స్ గురించి ఒక 2 నిమిషాలు మీరు వివరిస్తే దెన్ వీ కెన్ టేక్ ఓవర్ ద ప్రోగ్రామ్ అండి. ఈరోజు మా ప్రెసిడెంట్ మదన్ మోహన్ పావనపాటి గారు, అలాగే చైర్మన్ పిన్నమనేని గారు ఇద్దరు కూడా అందుబాటులో లేరు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గారు 1 నిమిషం నాట్స్ గురించి వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీహరి మందాడి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసి దీనికి కార్యరూపం దాల్చిన మురళి మేడ్చర్ల గారికి ధన్యవాదాలు. మనకి నాట్స్ ప్రస్థానం 2009లో స్టార్ట్ అయిందండి. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడి అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. స్పెషల్లీ భాషే రమ్యం అనే మా నినాదానికి దానికి తగ్గట్టుగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఈ ఈ సీరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌లో అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. దాంట్లో ఇక జానపద సంగీతం గానీ, ఇట్లానే అన్నమయ్య సంకీర్తనలు గానీ, ఇంకా ఇయర్ లాంగ్ ఎప్పుడు గూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్‌కి మన తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ఆస్థాన గాయకులు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారిని విశిష్ట అతిథిగా ఆహ్వానించి ఆయన దీనికి ఒప్పుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో నాట్స్ అనేక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుందండి. ఇట్లా సర్వీస్‌లో గూడా. మాకు నాట్స్‌కి హెల్ప్ లైన్ ఉంది. 1888 ఫర్ తెలుగు అని. అది అమెరికాలో ఉన్న ప్రజలు ఎవరైనా ఎట్లాంటి ఆపదైనా సరే, అది డొమెస్టిక్ గానీ, డొమెస్టిక్ వైలెన్స్ గానీ, ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ గానీ, ఇంకా ఎట్లాంటి అంటే లీగల్ ఇష్యూస్ గానీ, లేదా రకరకాల ఎమర్జెన్సీ కాజెస్ వస్తా ఉంటాయి. లేదా డాక్టర్ సెకండ్ ఒపీనియన్ చెప్పి చాలామంది కాల్ చేస్తా ఉంటారు. ఇట్ కుడ్ బి ఎనీ రీజన్, ఎనీ తెలుగు ఆర్ ఎనీ అదర్ ఇమ్మిగ్రెంట్స్ గానీ ఎవరైనా కూడా కాల్ చేసి మా నుంచి సహాయం తీసుకోగలుగుతున్నారు. సో అట్లానే మాకు హెల్త్ క్యాంప్స్ అని చెప్పి
బాలల సంబరాలని చెప్పి, ఇక ఫుడ్ డొనేషన్ అని, ఇట్లా ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఈ సర్వీసుల్లో కూడా చాలా చేస్తూ ఉన్నామండి. సో ఈరోజు అగైన్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లిస్ట్ చేసుకుంటా ఉంటే. అండ్ టు మేక్ ఇట్ షార్ట్, ఐ మెన్షన్ ద సిగ్నేచర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్ అండి రంగనాథ్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే. ప్లీజ్ కంటిన్యూ. నాకు కూడా చాలా సుదినం ఈ రోజున నేను పెద్దలందరితో కలవడం. థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు మా నాట్స్ ఎక్స్ ప్రెసిడెంట్ బాపు నూతి కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి వారిని కూడా హలో చెప్పండి. నమస్కారం బాపు గారు. నమస్కారం అండి. నమస్కారం. రంగనాథ్ గారు, చాలా ధన్యవాదాలండి. ఈ మా లలిత కళా వేదికకు వచ్చి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు. మా మిత్రులు మాట్లాడినట్టుగా మురళి గారు అండ్ మా ఈవిపి శ్రీహరి గారు. లలిత కళా వేదిక అనేది మనము మన భాష సాహిత్యమే కాకుండా అన్ని లలిత కళల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన ముందు తరానికి కొన్ని విషయాలన్నా ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరగటానికి దాని కోఆర్డినేటర్స్ మన మురళీ మేడ్చర్ల గారు, కిపశ్రీ గారు ఈరోజు రాలేకపోయారు, సాయి గారు, అలానే కిషోర్ నారే గారు, గిరి గారు, వీరందరూ చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరొక్కసారి పారుపల్లి రంగనాథ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా నాట్స్ నాయకత్వ బృందం అందరి తరఫున ఇది మా ఆహ్వానం అండి. ధన్యవాదాలండి. నమస్తే గురుగారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఆ, తెలుగువారి ఇలవేల్పు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వరుని కొలిచి ప్రతి ఒక్కరికి వాడి ఇంట గోవిందనామాలు మారుమోగుతూ ఉంటాయి. అలాగే తిరుమలకి వెళ్ళే మనం అందరం కూడా మనం వాటిని భక్తి పారిశ్రంతో ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ భక్తి పారిశ్రంలో మనం ముంచెత్తుతూ ఉంటాయి. అలాగే గోవిందనామాలను ఆలపించి మనలో భక్తి భావాన్ని నింపిన శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు మనతో ఉన్నారు ఈరోజు. వందలాది అన్నమాచార్య కీర్తనలకి ఆయన తన గానామృతాన్ని రంగరించి మనకి అందించారు. ఆయన ఈరోజు అన్నమాచార్య యొక్క కీర్తనలోని అర్థాన్ని పరమార్థాన్ని మనకి వివరించనున్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ గురించి చెప్తూ మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీరు ఆ స్థానంలోకి అసలు ఎలా వెళ్ళగలిగారు, ప్రస్థానం, అలాగే ఈ అన్నమాచార్య కీర్తనలోని మనం అనుకున్నట్టుగా ఈ అర్థం పరమార్థం అది కూడా వివరిస్తూ కొన్ని గీతాలు మా కోసం. ఉండండి. ఫస్ట్ ఒక స్వామివారి మీద ఒక శ్లోకం ప్రారంభిద్దాం. స్వామివారి కార్యక్రమం కాబట్టి. తప్పకుండా. శ్రీ కళ్యాణ గుణోల్లాసం చిద్విలాస మహౌజసం శ్రీ కళ్యాణ గుణోల్లాసం చిద్విలాస మహౌజసం శేషాద్రి మస్తకావాసం శ్రీనివాసం భజామహే వారావేశ భూలోకం లక్ష్మీ లక్ష్మీ మోహన విగ్రహం వేదాంత గోచరం దేవం వెంకటేశం భజామహే వెంకటేశం భజామహే. స్వామివారు మా స్వస్థలం విజయవాడ. అంటే మా పితృదేవులు పారుపల్లి సత్యనారాయణ గారు, గాన సరస్వతి. ఆయన
యాక్చువల్గా చెప్పాలంటే చైల్డ్ ప్రోడజీ ఆయన. ఆయన సంగీతం నేర్చుకోకుండానే అప్పుడు కొలంబియా రికార్డింగ్లో వాటిల్లో గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఇవ్వడం, అప్పుడంతా సంస్కృతం శ్లోకాలు అవి. నేను చెప్పేది 1930s. నేను ఇంకా ఓకే. పుట్టలేదు. మా అమ్మగారు చెబుతుంటే వినడం అనమాట మా నాన్నగారి గురించి. నాకు 2 సంవత్సరాల వయసు అప్పుడే ఆయన పరమపదించడం జరిగింది. అలాగా వారి వారి విద్యలో కొద్దిగా ఒక ఆవగించంత నాకు అబ్బిందని ఆ సంతోషం ఇప్పుడు నా మనసులో ఉంటుంది. ఇది మా పెదనాన్న గారు వచ్చి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, గాయక సార్వభౌమ. వారు ఆంధ్రప్రదేశ్లో ఆయన త్యాగరాజ స్వామి వారికి 4వ తరంగా చెప్పుకుంటారు. త్యాగరాజ స్వామి వారికి ఆకుమూల వెంకట సుబ్బయ్య గారు మొదటి శిష్యుడు, అంటే ఒక తరానికి చెందినవాడు అన్నమాట. ఆ వారి దగ్గర పెదకళ్ళేపల్లి, మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర పెదకళ్ళేపల్లి అని ఉంది. అక్కడ సుశీల దక్షిణామూర్తి శాస్త్రుల వారి దగ్గర ఆకుమూల వెంకట సుబ్బయ్య గారు గుప్తి గారి దగ్గర ఆకుమూల వెంకట సుబ్బయ్య గారి దగ్గర నేర్చుకున్నాం. వారి దగ్గర సుశీల దక్షిణామూర్తి గారి శిష్యుడు పార్వతి రామకృష్ణయ్య పంతులు గారు. అలా 4వ తరంగా ప్రసిద్ధి చెందారు. వారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల మంది శిష్యు గణాన్ని తయారు చేశారు. ఆ ఇంట్లో అన్నం పెట్టి వారిని ఉంచుకుని వారిని చేరదీసి బుజ్జగించి వారికి సంగీతం చెప్పడంలో ఆయన ప్రఖ్యాతిగాంచారు. ఆయన వైలిన్ వాయించారు కూడా. అలాగా ఇంకొక పెదనాన్నగారు వచ్చి పార్పల్లి సుబ్బారావు గారు, పూర్వం లవకుశలో రాముడు, మన ఎన్టీఆర్ రాముడు ఎన్టీఆర్ గారు తీసిన సీపుల్లయ్య గారి పూర్వం 1930s వీళ్ళు తీశారు. ఆ సీపుల్లయ్య గారి దాంట్లో మా పెదనాన్నగారు రాముడు, మా నాన్నగారు వచ్చి వాల్మీకి, నాగయ్య గారి క్యారెక్టర్, ఇప్పుడు లేటెస్ట్ నాగయ్య గారు. అలా ఆ పెద్దల అందరూ మహానుభావులందరి ఆశీస్సులతో నేను కొద్దిగా భగవంతుడిచ్చిన గొంతుతో కాలక్షేపం చేస్తున్నాను. ఈ స్వామి వారి దగ్గరికి వెళ్ళడం ఎలా తటస్థించిందంటే, మాది విజయవాడ స్వస్థలం అయినా కూడా దాదాపు 27 సంవత్సరాల దాకా విజయవాడలోనే ఉన్నాను. అక్కడి నుంచి అక్కడ విజయవాడ కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి గారి సిస్టర్ చెల్లెలు, ఆవిడ ఇక్కడ కాదు నీ ప్లేస్, తిరుపతి వెళ్ళమని పంపించడం. ఒక సన్నివేశంలో అక్కడ తిరుపతి వెళ్ళడం, అక్కడ బాలాంతరపు రజనీకాంతరావు గారి ఆధ్వర్యంలో శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి ఆజ్ఞ ద్వారా శ్రీ వెంకటేశ్వర కళాపీఠం అనేది ఒకటి స్థాపించారు 1980లో. దాంట్లో ఒక స్కాలర్షిప్ స్టూడెంట్గా నేను ప్రవేశించడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం అవ్వగానే పివిఆర్కే ప్రసాద్ గారు వెంటనే నన్ను శ్రీవారి కొలువులోకి తీసుకోవడం. అప్పటి నుంచి ఈ అన్నమాచార్య కీర్తన ప్రచార యాత్ర నిర్విఘ్నంగా జరుగుతుంది ఆ శ్రీవారి దయ వల్ల. ఇది క్లుప్తంగా నా తిరుపతి చేరిన సన్నివేశం. వెరీ గుడ్ సార్. సో మీ పేరు చెప్తేనే గోవిందనామాలు గుర్తుకొస్తాయి. ఈ గోవిందనామాలు మీరు ఎప్పుడు ఆలపించారు? అసలు ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? సరే, దాని గురించి మీరు చివరిలో చెప్తానన్నా సంతోషం దాని గురించి, మీ వీలుని బట్టి. అలాగే యాక్చువల్గా ఈ గోవిందనామాలది చాలా సంవత్సరాలు, నేను తిరుపతి వెళ్ళిన చాలా సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. ఓకే. నేను 1980లో తిరుపతి వెళ్ళాను. 81 ఈ ట్రైనింగ్లు అయిపోయిన తర్వాత 82లో శ్రీవారి కొలువులో చేరంగానే, తర్వాత 96లో 95, 96లో ఈ గోవిందనామాలు పాడడం జరిగింది. ఈ గోవిందనామాలు నిజంగా స్వామివారి ఆదేశంగానే భావిస్తాను. అసలు ఆ స్క్రిప్టు అది కూడా నా దగ్గర లేదు, ఒకరు రాసింది కాదు అది. ఒకరోజు ఒక పూజా మందిరంలో నేను మామూలుగా ప్రతిదినం అందరూ పూజా మందిరంలో వచ్చి ప్రార్థన ఎలా చేసుకుంటారో నేను కూడా కూర్చుని స్వామివారికి ప్రార్థన చేసుకునేట్టు ఆ పుస్తకం దొరికింది నాకు. అది కాకతాళీయంగా చిన్న పుస్తకం అన్నమాట. ఆ పుస్తకంలో ఒక్కటే గోవిందనామాలు ఒకటే ప్రింట్ చేసి ఉంది, చాలా శిథిలం అయిపోయిన పరిస్థితుల్లో. అది స్వామివారు ఇప్పుడు నారద మహర్షికి, అంటే అంతటి వాడిని కాదు, స్వరాన్ని త్యాగరాజ స్వామివారికి ఇచ్చినట్టుగా అది నాకు ఆ గోవిందనామాలు ఆ చేతికి దొరకడం
అది అప్పటికప్పుడే ఆ పూజ రూమ్లోనే నేను దీనికి ఎలా చేయాలి అనుకుంటే రేవతి రాగంలో ఆయనే స్ఫురించడం, ఆయనే స్ఫురింపు చేయడం స్వామివారి రేవతి రాగం. శ్రీనివాస గోవింద అని నేను ఒకసారి అనుకుంటే ఒక 2-3 అది ఒక 15-16 చరణాలు ఉన్నాయి. ఈ రాగమాలిక చేద్దాం అనుకున్నాను ఫస్ట్. రాగమాలిక చేద్దాం అనుకుంటే చూసి కూడా పాడి చూసుకున్నాం, కానీ అంత రెక్తి కట్టేట్టుగా లేదని ఆ రేవతి రాగంలో కంటిన్యూ చేస్తూ ఒక నామావళి లాగా స్వామివారికి అష్టోత్తర శతనామావళి ఎలా చేస్తారు అలాగే ఒకే రేంజ్లోనే వెళ్ళిపోవడం. వెంటనే అది ఒక ప్రైవేట్ రికార్డింగ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది తొలుత. తర్వాత కొన్నాళ్ళ తర్వాత స్వామివారు నీకు నేను ఇచ్చాను, నా దగ్గర లేకుండా నువ్వు ఎవరికో ఇస్తానుగా అని స్వామివారి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అప్పుడు పండితులు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు ఉండేవారు, స్వర్గీయ, ఇప్పుడు చనిపోయారు. వారు ఆధ్వర్యంలో అది మళ్ళీ రికార్డింగ్ చేయడం జరిగింది రెండోసారి. అప్పుడు స్వామివారి కొలువుకు చేరడం, శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సైతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమాడ వీధుల గుండా ఆ ఊరేగింపు సమయంలో ఈ గోవిందనామాలు మాత్రమే వేయాలి, వీరితో ఏ భక్తి గీతాలు వేయొద్దని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక సన్నివేశంలో అది అమలు పరిచారు. అప్పటి నుంచి అలాగే నడుస్తుంది. అది నిజంగా అది నా పూర్వజన్మ సుకృతంగా మహద్భాగ్యంగా భావిస్తాను. దానిలో ఏమీ సంగీతం కూడా లేదు, కానీ ఒకరు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి శివధ్యానం, శివస్థుతి, ఎంఎస్ రామారావు గారి సుందరకాండ, జేసుదాస్ గారి పౌళింపు సేవ అయ్యప్పది, హరిహరాసనం, పార్కుల రంగనాథ్ గారు గోవిందనామాలు చిరస్థాయిగా ఉంటాయి. వారి అంత మహానుభావుల లిస్ట్ లో నన్ను కూడా పక్కన పెట్టి మాట్లాడేటప్పటికి నాకు నిజంగా కళ్ళము నీళ్ళు వచ్చి ఆ స్వామివారి కటాక్షంగా నేను ఇప్పటికీ భావిస్తాను. మీరు చెప్పినట్లుగా అన్నమాచార్య కీర్తనలు నేను ఒక 800 కీర్తనల దాకా స్వరపరచడం జరిగింది, 800 పైగా. కానీ ఫస్ట్ నేను రాగానే గోవిందనామాలే హైలైట్ గా అందరి దృష్టిలో ఉంటాయి. ఒక్కొక్క ఇది అన్నమాచార్య కీర్తనలో ఎక్కువ తెలుగు, అచ్చ తెలుగు వినిపిస్తూ ఉంటుంది కదా, వాటిల్లో నచ్చిన కీర్తనలో అత్యద్భుతమైనది ఏమైనా ఒక జీవిత సత్యాన్ని తెలిపే ఒక కీర్తన ఒకటి పాడి దాని అర్థం కూడా వివరిస్తే బాగుంటుందండి. అంటే అన్నమాచార్య వారి కీర్తనలో మన అందరికీ తెలిసిన విషయమే ఆధ్యాత్మ శృంగార రెండు. ఈ ఆధ్యాత్మలో మీరు చెప్పినటువంటివి కోకొల్లలు, అది మనం సెలెక్ట్ చేసి పాడడానికి లేదు. ఒక ఆధ్యాత్మిక కీర్తనలో ఒకటి తీసుకుంటే శృంగారంలో కూడా ఆధ్యాత్మం ఉంటుంది. అది మనం తరచి చూడాలంతే. తరచి చూసి ఏదైనా ఒక పాట మనం తీసుకున్నప్పుడు అంటే సాహిత్యపరంగా అయితే చెప్పినట్టు చాలా ఉంది. ఇప్పుడు మనం రాగభావంగా చూసుకుంటే ఆ సాహిత్యాన్ని బట్టి మనం ఆ భావాన్ని మనం ప్రకటించాల్సి వస్తుంది, తప్పనిసరిగా ప్రకటించాలి. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కృతులు సిద్ధాన్నాలు వారు పాడుకుంటున్నప్పుడు వారి శిష్యగణాలు వెనకాల ఉండి రాశారని మనం వింటూ ఉంటాం. తాటియాకుల్లో కానీ అప్పటి ప్రక్రియ ఎలా ఉందో అలా కానీ. అందుకని వారి మనసు అంతరంగం నుంచి వచ్చిన ఆ భక్తి ఆవిష్కరణ ఆ త్యాగరాజ స్వామి కృతులన్నీ. ఇప్పుడు అన్నమాచార్యుల వారు కేవలం అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి చొరవ వల్ల దొరికాయి మనకి ఆ కీర్తనలు. రాగాల పేర్లన్నీ ఉన్నాయి, కానీ దానికి మనకి కొన్ని వేల కీర్తనలు, దాంట్లో 12,000 కీర్తనలు దొరికాయని అందరికి తెలుసు. 32,000 కీర్తనలు. వారికి రాగాలు కొన్ని అప్పటి కొండమల్హరి అని ఇదని కొన్ని రాగాలతో మనకు కనిపిస్తాయి, కానీ ఆ రాగాలు వాడుకలో లేకపోవడం వల్ల మనకి ఒక స్వతంత్రత వచ్చింది ఈ అన్నమాచార్య కీర్తనలకి. ఇప్పుడు ఆ స్వతంత్రత వల్ల
ఆ కీర్తనలు చూసుకుని మనం ఆ భావం దీంట్లో ఎలా ఉంది అని కాస్త మనం కూలంకషంగా చర్చించుకుంటే మనం అంతరంగంలో మంచి, ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కృతులు వారి దగ్గర నుంచి వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి సిద్ధాన్న భోజనంగా మనకి మన కైవసం అయిపోయినాయి. అది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఆ కీర్తన చదివాము, కీర్తన చదవంగానే అది ఏమిటి అసలు, ఎందుకుని ఆయన కనీసం ఒక గాయకుడికి కనీస జ్ఞానం ఉంటుంది కదా ఆ సాహిత్యపరంగా. దాన్ని చూసుకుని మనం చేయాలి. అది ఆ కీర్తన చేస్తే కృతకృత్యులం అవుతాం. నేను ఈ శిక్షణ కార్యక్రమంలో ఉండంగానే నాకు అప్పటికి ఇంకా అన్నమాచార్య కీర్తనలు 1, 2 కూడా రావు. అప్పుడు అన్నమాచార్య ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు నేను అక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని చూస్తుంటే ఒక కీర్తన దొరికింది నాకు. రంగరంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ అని. అది యాక్చువల్గా అన్నమాచార్య శృంగార సంకీర్తన. అది ఎలా ఉండాలి, అంత క్రితమే 1950లోనే కొన్ని కీర్తనలు ఈ ఇంత అన్నమాచార్య తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వమే ఇంత వ్యాస్ట్ గా లేనప్పుడే కొన్ని కీర్తనలు పాపులర్ అయి ఉన్నాయి. దాంట్లో అదిగో తందనాన మల్లిక్ గారని, మందులు మల్లికార్జునరావు గారిని విజయవాడలో. అప్పుడు వారి ద్వారా కొన్ని కీర్తనలు పాపులర్ అయినాయి. అలాగే పాపులర్ అవ్వాలంటే అదే కోవలో మనం చేయగలగాలి. అందుకని ఆ రంగపతిని ఒకసారి నేను ట్యూన్ చేశాను అనమాట. అప్పుడు తొలిగా నేను చేసినది ఇది ఆధ్యాత్మం అంటే శృంగారంలోనే ఆధ్యాత్మం మిళితమై ఉంటుంది అన్నమాచార్య కీర్తనలు. రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ ఒట్టి మాకులిగిరించు ఒడిని మాటలు వింటి రట్టడివి మీరకు రంగనాథ శ్రీరంగనాథ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద కూడి నన్ను కూడితివి ఏవల చూచిన నీవేయిటు రంగనాథ శ్రీరంగనాథ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ
ఇది తొలుతొలుతగా నేను చేసిన మొట్టమొదటి కీర్తన తిరుపతిలో. చాలా బాగుంది. ఇది మీకు వినిపిద్దామని. చాలా సంతోషం. చాలా సంతోషం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ కీర్తనల గురించి విశ్లేషించారు తొలుతొలుతగా. ఫస్ట్ మొట్టమొదటిగా ఇవి వెలికి రాని సమయంలో ఓన్లీ 3,000 రాగిరేకులు స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దొరికాయి. ఆ పరిసరాల్లో కానీ ఎక్కడైనా ఎవరింట్లలో కానీ రాయలసీమ జిల్లాల్లో తీసుకొచ్చి పొందుపరిచారు. ఇది దాదాపు 1955 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. అప్పుడు ఆ రాగిరేకుల్లోని కీర్తనలు పరిష్కరించేటప్పుడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తొలుతవారు. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, తర్వాత గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, వారి శిష్యుడు జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఈ పరిశోధన కొనసాగించింది కామిశెట్టి శ్రీనివాసరెడ్డి గారు, మేడసాని మోహన్ గారు. వీరందరూ కూడా దాన్ని అంతరార్థాలు అవన్నీ తెలుసుకుని పుస్తకాల రూపంగా 29 వాల్యూములుగా రిలీజ్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా. అవన్నీ కూడా ఇప్పుడు రసజ్ఞుల దగ్గర కూడా ఉన్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అవైలబిలిటీ ఉంది. వాటిలో రాళ్లపల్లి కృష్ణ శర్మ అనంతకృష్ణ శర్మ గారు ఒక మాట చెప్పారు, ఒక పీఠికలో నేను చదవడం జరిగింది. శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతులు నాద ప్రధానాలు, రాగ ప్రధానాలు, అన్నమాచార్య కృతులు భావ ప్రధానాలు అని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వారు త్యాగరాజ స్వామి కృతులు పల్లవి, చరణం, పల్లవి, అనుపల్లవి, చరణం, చరణాల్లో విన్యాసాలు, ఒక పద్ధతి, ఆయనే ఒక ఫ్రేమ్ లాగా పెట్టేశారు. ఇప్పుడు కచేరీ చేస్తున్నప్పుడు కూడా త్యాగరాజ స్వామి వారి కర్ణాటక సంగీతం చేస్తున్నప్పుడు విద్వాంసులు తొలుతగా ఒక వర్ణం పాడడం, తర్వాత ఏమో డిఫరెన్స్ చెప్తున్నాను దానికి దీనికి, తర్వాత ఒక ముఖ్యమైన కీర్తన, ఒక రాగం తీసుకునేవాళ్ళు. 2 గంటల కచేరీల్లో ముఖ్య రాగం అనేది ఉండేది. అలా ఒక ఫ్రేమ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఈ అన్నమాచార్య నేను కూడా ఇప్పుడు అమెరికాలో కూడా నేను వితౌట్ వాయిద్యాలు వచ్చినప్పుడు అక్కడ వారి సహకారం కోరినప్పుడు ఆ వయలినిస్టులు వారు కొంతమంది తమిళియన్స్ ఎక్కువగా ఉన్నారు. వారు అడుగుతుంటారు, ఏ రాగం పాడుతున్నారు అంటాడు. ఇది అనంతం అండి, కీర్తన ప్రధానం, కీర్తనకి రాగం ప్రధానం కానీ ఒక రాగం అంటూ దీనికి ఏమీ లేదు, మీరు మామూలుగా ఫాలో అవ్వండి అని చెప్పేస్తూ ఉంటాను నేను. ఇది ఒక భజన సాంప్రదాయానికి చెందింది. ఇది కాన్సర్ట్ లాగా పాడడం కాదు, సాహిత్యం జనాల్లోకి వెళ్ళే ప్రక్రియ ఇది. మన సాహిత్యానికి సంగీతం కనుక జోడైతే, వారి హృదయాల్లో కనుక వెళితే అది మనకి విజయవంతం అయినట్టుగా ఆ ప్రోగ్రాము జరుగుతుంది. అంతేగాని ఒక ప్రత్యేకమైన నెరవులు కానీ అలాంటివి కానీ ఇది ఒక ఫ్రేమ్ అదొక ఫ్రేమ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఏదన్నా ఒక కీర్తన తీసుకుని ట్యూన్ చేయడానికి కూర్చుంటే త్యాగరాజ స్వామి వారిని మనసులో పెట్టుకుంటే చాలు. ఎందుకంటే త్యాగరాజ స్వామి కృతులు వారి ఆ హృదయంలోంచి వచ్చింది. ఇప్పుడు అది వెంటనే ఇప్పుడు ఆయనకి ఎందుకు వచ్చింది, అది భగవత్ కృప అంతే. ఆయన రాముడిని ఆహ్వానించేటప్పుడు రారమా అని ఆయనేమి గట్టిగానే ఏదో గద్దించినట్టు వాళ్ళ ఆయన హృదయంలోంచి వచ్చిన భావాన్ని అని అదొక కీర్తన ఉదాహరణ. ఒక్కొక్కదానికి ఒక భావం వచ్చేసింది ఆయన హృదయంలోంచి. ఇప్పుడు మనకి బాణి లేదు, స్వామివారి ఒక కీర్తనలు మాత్రం మనకు అప్పగించడం జరిగింది. దానిని అలాంటి వారి మహానుభావాలను మనం దృష్టిలో పెట్టుకుని సాహిత్యాన్ని కూలంకషంగా చదివి ఇది ఏ భావం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తొలుతొలుతగా ఈ విద్వాంసుల దగ్గరికి ఆ కర్ణాటక సంగీత విద్వాంసులకి వారు పొరపాటు పడ్డారు. అదే తర్వాత సంగీతం ఇవన్నీ లైట్ మ్యూజిక్ అనుకున్నారు, ఇది కర్ణాటక సంగీతానికి పనికి రావు అనుకున్నారు. వారి కర్ణాటక సంగీతంలో ఒక కీర్తన పాడుకునేవారు. ఇప్పుడు 2 గంటలు అన్నమాచార్య సంకీర్తన కచేరీ చేసినా కూడా జనం ఆస్వాదిస్తున్నారు.
అంతే కదా. ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు దానికి ఏమిటంటే కారణం, మనం కీర్తన ఒక ఒక ప్రత్యేక పద్ధతిలో మనం స్వతంత్రత ఇచ్చారు కాబట్టి వడ్డించిన విస్తరంటారు కదా, అది ఎలా తినాలో మనం నేర్చుకోవాలి. అది ప్రతి గాయకుడు, ప్రతి కంపోజర్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని నా అభిప్రాయం. ఇప్పుడు నేదునూరి కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు, నొక్కుల శని సత్యనారాయణ గారు, తర్వాత తద్వారా వీళ్ళందరూ చేసిన సంకీర్తనలు ఇప్పుడు పాపులర్ అవడానికి, ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోవడానికి కారణం దాని మీద ఒక శ్రద్ధ. ఇప్పుడు ఎవరికి వాళ్ళదే స్వతంత్రం, అది ఆ స్వతంత్రంలో నిజస్వరూపం రావాలి, ఆ కీర్తన ఒక భావం రావాలి. అలాగా అది ఒక శ్రద్ధగా ఉంటే మంచి రసరమ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. బాగుంది సార్. అది చెప్పలేదు. దీంట్లో ఈ అన్నమాచార్య కీర్తనలో మేలుకొలుపు పాటలు అసలు అది ఒక మహాసముద్రం అనుకోండి, మేలుకొలుపు పాటలు. తర్వాత ఈ సంగీత పరంగా చూసుకుంటే ఒక కర్ణాటక సంగీత క్లాసికల్ లాగానే ఉండాలని కానీ, ఇది అయితే ఇది లైట్ లాగానే ఉండాలని కానీ ఒక ఫిక్స్డ్ ఏమీ లేదు. ఇప్పుడు దీంట్లో ఒక మేలుకొలుపు పాట ఉంది, అది స్వామివారిని మేలుకొల్పుతున్నట్టుగా మనం భావించుకుని గోవింద మేల్కొనవయ్యా కావించి భోగము కడమానీపు గోవింద గోవింద కమలజ చల్లని కాగిట తగిలి సమరతి బాయగ చాలవు కమల భవాదులు కడును తీంపగ విమలపు శయనము విడువగలేవు గోవింద మేల్కొనవయ్యా కావించి భోగము కడమానీపు గోవింద గోవింద నీళా మనసి జలీలల తగిలి నాలితోడ మానగలేవు నీళా మనసి జలీలల తగిలి నాలితోడ మానగలేవు వేళాయను శ్రీ వెంకటనాథుడా పాలించి దాసుల బ్రతికించగను గోవింద మేల్కొనవయ్యా కావించి భోగము కడమానీపు గోవింద గోవింద గోవింద. ఇదొక పద్ధతిలో పోతుంది. ఇందిర వడ్డించయింపుగను, ఇది కళ్యాణి రాగం. చిందక ఇట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించయింపుగను అక్కళ పాశాలు అప్పాలు వడలు బెక్కైన సైదంపు వేణులును సక్కెర రాసులు సజ్జోఘృతములు కిక్కిరియనారగించవో స్వామి ఇందిర వడ్డించయింపుగను మీరిన కెళ్ళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలును సారంపు పచ్చళ్ళు చవులుగా నీటే కూరిమితో చేకొనవో స్వామి
ఇందిర వడ్డించయింపుగను చింతక ఇట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించయింపుగను పిండి వంటలును పెరుగులు పాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి కొండల పొడావు కోరి దివ్యానాలు వెండియు మేచవే వెంకట స్వామి ఇందిర వడ్డించయింపుగను చింతక ఇట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించయింపుగను. దీంట్లో ఆయన అనుకున్నది ఒక బుజ్జగింపు అన్నమాట. స్వామివారిని చింతక ఇట్లే అంటే అటు అలా చిన్న పిల్లాడిని అన్నట్టుగా అన్నాడు. అల్లరి చేయకుండా ఇందిర అమ్మవారు వడ్డిస్తోంది ఇన్ని పదార్థాలు వేసి దానికి అంటే మనం ప్రయత్నించాలి అంతే. అది ఆ శ్రోతల మనసుకి సాహిత్యం వెళ్ళాలి. మెయిన్ సాహిత్యం వెళ్ళాలంటే దానికి తగిన రాగాన్ని మనం స్ఫురింపు చేసుకుని ఆ భావం వచ్చేట్టుగా ప్రయత్నిస్తే చాలు. మళ్ళీ దీంట్లో హనుమాచల కీర్తనలో ఇప్పుడు లలిత సంగీతం అని అమ్మవారు వీణ వాయిస్తోంది, అయ్యవారేమో వేణువు వాయిస్తున్నారు. ఆ సీన్ని ఆయన ఒక కీర్తనలో రాశారు. అది మనం వీణ వాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలువలుడైన వెంకటేశ్వర వద్ద అని. ఇప్పుడు దీనికి ఎలా ఉండాలో స్వామివారు నేను స్వరపరుస్తున్నప్పుడు మాత్రం నేను ముందర రాగం అనుకోను. ఇప్పుడు మామూలుగా ఇది ఈ రాగంలోనే ఉండాలి. నాకు ఇప్పుడు వారి నాళపల్లి అనంతకృష్ణ శర్మ గారి వాక్యమే మన హృదయంలో ఉండిపోయింది. భావ ప్రధానాలు అన్నారు ఆయన. భావం రావాలంటే దానికి తగిన రాగం వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మవారు వీణ వాయిస్తుంది, పక్కన స్వామివారు కూర్చున్నారు. అది ఎంత లాలిత్యంగా ఉండాలని నా భావన. అది విన్న తర్వాత అది సక్సెస్ అయితే నేను కరెక్ట్ గా చేసినట్టే అనుకుంటా. అదేంటండి అలా చేశారు అన్న ఎవరో ఒకళ్ళు అంటారు కదా, ఏమిటో అరుస్తూ పాడారు, ఎంత అది సాహిత్యం అంటారు. అలాంటివన్నీ ఎదుర్కోకుండా నేను భగవంతుడి దయవల్ల నాకు స్వామివారు ఒక ప్రసాదం లాగా ఆ భావన ఏర్పరిచారు. ఏది ఇచ్చిన వరతాటే. ఇప్పుడు వీణవాయించనే ఇది లలితంగా ఉంటుంది. అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైనా వెంకటేశునోద వీణవాయించనే అలమేలు మంగమ్మ. ఇది ఇప్పుడు లలిత సంగీతం లాగా ఉంది అని ముద్రేస్తే మనం ఏం చెప్పలేం. ఆ సాహిత్యం అలా ఉంది అంతే. ఆ సాహిత్యానికి మనం అది లలితంగానే ఉండాలి. మనం కర్ణాటక ఇప్పుడు ఏ తోడు ఇంకో రాగం ఘన రాగాలు చేసాం అనుకోండి, ఆ స్వరూపం రాకపోవచ్చు. రాగం మంచిదే, ఆ రాగాన్ని వేరే కీర్తనకి రెడీగా ఉంటుంది, దానికి వినియోగించుకోవాలి మనం. ఇది ఘన రాగంలోనే ఉండాలి అని భీష్మించుకుని చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కురులు మెల్లన జారగా సన్నజాజి వీరులు జల్లనరాలగా ఆవిడ రూపం ఎలా ఉంది ఆ వాయిస్తున్నప్పుడు. కర కంకణంబులు కల్లని మ్రోయగ కర కంకణంబులు గల్లని మ్రోయగ మరువైన వజ్రాల మెరుగుతులాడగా వీణవాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద వీణవాయించనే అలమేలు మంగమ్మ.
ఘననయనములు మెరయగా వింతరాగమును ముద్దులు కులుకగ ఘన నిభవేణి జంత్రగాత్రము మెరయగ. ఆవిడ వీణ వాయిస్తూ పాడుతోందట జంత్రగాత్రం. ఘన నిభవేణి జంత్రగాత్రము మెరయగ వినెడి శ్రీ వెంకటేశుల వీణుల విందుగా. స్వామివారి పక్కనే కూర్చుని వింటున్నారు. వినెడి శ్రీ వెంకటేశుల వీణుల విందుగా వీణవాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద వీణవాయించనే అలమేలు మంగమ్మ. ఇది వలజి రాగంలో బాణి కట్టడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మమ్మల్ని నియమించిందే కొత్త కీర్తనల్ని జనబాహుళ్యానికి తీసుకురావాలనే సదుద్దేశంతో దేవస్థానం. మేము పూర్వీకులు ఈ సంగీతజ్ఞులందరినీ ఒక ఆదర్శంగా తీసుకున్నాం. వారి బాణీలు అయితే దేవస్థానం వారు పాతవి ఏమి మార్చకుండా కొత్తవి చేయాలని ఒక రూల్ ఉంది దేవస్థానం వారికి, ముఖ్యంగా మాకు. అది ఈ దేవస్థానానికి సంబంధించి లేని కళాకారులు కూడా అమలు పరుచుకోవాలని సదుద్దేశం నాది. ఎందుకంటే ఇప్పుడు అదివో అల్లదివో తందనాన హీనుంది. అది కందుల మల్లికార్జునరావు గారు రేడియో మల్లిక్గా ఆయన చాలా ఫెమిలియర్ అయింది. ఇది ఇప్పుడు సంగతి కాదు. 1950లోనే ఆయన తిరుమల దేవస్థానానికి వచ్చి అప్పుడు ధర్మరక్షణ మండలి అనేది ఉండేది. దాంట్లో బ్రహ్మోత్సవాలు వారి తరఫున చేసేవారు. అప్పుడే వచ్చి ఆయన గాన కచేరీలు చేశారు. అప్పుడు ఇంకా ఇన్ని వ్యాస్ట్గా అన్నమాచార్య కీర్తనలు రాల జనబాహుళ్యానికి. అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టిన తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారి చొరవ వల్ల అంతకు ముందర ఈవో గారు వారి వల్ల అప్పుడు ప్రాజెక్టు పెట్టి తొలుతొలుతుగా శోభారాజు గారు, తర్వాత ఒక సంవత్సరం తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆ సంవత్సరం తర్వాత నేను, నాగేశ్వర నాయుడు గారని ఆయన అలా అలా వరుసగా దాంట్లో చేరి వారి రూల్స్ను పాటిస్తూ మేము ఇంత మటుకు ఈదుకు వస్తున్నాం ఆ మహాసముద్రంలో. ఇప్పుడు నేను పదవి విరమణ చేసినా కూడా దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను. స్వామివారి నన్ను వదలట్లేదు. ఇది చేస్తాను. అదివో కీర్తన ఉందనుకోండి, వారు ఎక్కడో దూరంగా కనిపిస్తున్నాయి కొండలు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కీర్తన ఇప్పుడు ఆయన చేసేసారు మల్లిక్ గారు. అది శోభారాజు గారి క్యాసెట్ ద్వారా పాపులర్ అయింది. బాణీ వచ్చి వారిదే, గానం వచ్చి వీరిది. తర్వాత మేమంతా పాడతాము కచేరీల్లో, అది వేరే సంగతి. ఇప్పుడు అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. చెంగటనల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ, 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 వెంకటేశ అని ఆ మల్లిక్ గారు ఆ రోజుల్లో ఆ హాల్లో పూర్వం ఆస్థాన మండపం ఉండేది, 1000 కాళ్ళ మండపం. అప్పుడు పాడుతుంటేట అది దద్దరిల్లిపోయేది ఆస్థాన మండపం అంతా. తర్వాత అదే చెప్తున్నాను కదా,
కొంత మనకి సంకుచిత భావాలు ఉండకూడదు ఈ కీర్తనలు. ఎవరు చేసినా అది కనుక న్యాయంగా ఉంటే మనం పాడడం కానీ చెప్పడం కానీ జరగాలి. ఒక ఆయన మనకి పేర్లొద్దు, ఈ అదివో అల్లదు బాణీని భావ ప్రధానాలు అంటే, ఇప్పుడు మన కార్యక్రమే భావ ప్రధానం కదా. అన్నమాచారికి వివిధ వివిధ రకాల బాణీలు. ఇప్పుడు ఏంటి, అప్పుడు మల్లిక్ గారు కొద్దే చేశారు. తర్వాత ఒక సంగీతజ్ఞుడు వచ్చి, ఏంటది లైట్ మ్యూజిక్ ఏంటి, ఇన్ని కీర్తనలు నన్ను చేయమన్నారు, ఇదంతా లలిత సంగీతం, త్యాగరాజ స్వామి కృతులకి ధీటుగా రావు ఇవి అని చెప్పి ఆయన వేరే మంచి క్లాసికల్లో చేసి రికార్డు ఇవ్వడం జరిగింది, స్వరపరిచి ఇచ్చేది. అది రాణించాల, వేరే రాగంలో రాణించలే. ఇది ఆల్రెడీ పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిన సంకీర్తనని అది స్వామివారికి ఇష్టము, తీసుకున్నాడు అది. అలాగే ఆయన వేరే కీర్తన కూడా చేశారు, తందనానాహి తందనాం తందనానాహి. అది ఎలా ఉండాలో, తందనానా భళ్ళ తందనానాహి అని మొదలెట్టాం అనుకోండి, నాకు సంగీతం వచ్చని, అది భావ ప్రధానాలు అని చెప్పి మన అది పోతుంది, ఫెయిల్ అయిపోతాం. అది మనం వేరే చెప్పక్కర్లా, జనమే చెప్తారు ఏంటంటే దాన్ని అలా కూని చేశారని. అది ఎవరికైనా కూడా ఇప్పుడు చేసిన మహానుభావుల్లో ఇప్పుడు మనం వింటున్న ఎంత బాగా చేశారండి అన్నవి కూడా ఆ స్వామివారు వారికి స్ఫురింప చేసినవే. అలా ఉన్నవే, లేనివన్నీ మరుగున పడిపోయినాయి, ఉన్నవన్నీ భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువో మనసా భావములోన. ఇది నేదునూరి కృష్ణమూర్తి గారి సంగీత కళ అనేది వారికి ప్రాతస్మరణీయులు. వారు కానీ, మల్లిక్ గారు కానీ, బాలమురళి కృష్ణ, వీళ్ళందరికీ ఉదయం లేచి సంగీతజ్ఞులందరూ నమస్కారం చేసుకోవాలి. వారి బాణి ఇది. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు యాక్సెప్ట్ చేసి వారి చేత పాడించడం జరిగింది. అది మొత్తం ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఇలా చెప్పుకోవాలంటే చాలా కీర్తనలు ఆ భావ ప్రధానాలుగా సక్సెస్ అయినాయని చెప్తున్నాను నేను. అది ప్రజల బాహుళ్యానికి హృదయంలోకి చొచ్చుకుపోయినాయి. అది వారంత విజ్ఞానం భగవంతుడు మనకి ఇవ్వకపోయినా కూడా మన్ని దీని గురించి నియమించారు కాబట్టి దేవస్థానం వారు దాని గురించి కృషి చేసి మేము ఈ కొత్త కీర్తనలు ఇప్పుడు అప్పుడెప్పుడో చేసినవి ఇప్పటికి పాపులర్ అయినాయి క్యాసెట్స్ ద్వారా. ఇది ఇప్పుడు నేను వీణ వాయించిన అలమేల మంగమ్మ అంటే ఒక 100కి 10 మందికే తెలుస్తుంది. ఇలా కచేరీల్లో పాడగా ఈ మామూలు ఇప్పుడు యూట్యూబ్ ఆ ప్రక్రియ ద్వారా జనబాహుళ్యానికి అదే పెడుతున్నాయి. ఇప్పుడు క్యాసెట్స్ లేవు, సీడీలు అంతకన్నా లేవు, పెన్ డ్రైవ్లు కూడా పోయినాయి. అందరూ మొబైల్స్లో ఈ పాటలు పెట్టుకుంటున్నారు. మన పాట ఎక్కడో ఒక చోట మూలం దాక్కుని ఉంటుంది. అవన్నీ విన్నప్పుడు ఆహా అంటే చాలు మనకి. ఇది దానికి మేము కృషి చేసేది దాని గురించే. ఈ కీర్తన ఒకటి చేస్తే చిరస్థాయిగా ఓ 10 సంవత్సరాల తర్వాత అయినా పాడుకోగలగాలి. అది అలా రకరకాల. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలో జానపదం అంటే కేవలం ట్రెడిషనల్ జానపదం కాదు. నేను అనేది ఇదిలాగా మన సాహిత్యపరంగా జానపద కీర్తనలు ఉన్నాయి. చాంగుబళ అది కూడా అందులోకి వస్తుందండి. అది రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోగికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోగికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. అది వారి స్వరం చెప్పింది రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఇప్పుడు మనకి లైమ్ లైట్ లో ఉన్న పాటల్లో లైక్ భావములోన భాగ్యమునందున ఇలాంటివి అన్ని నేదురు కృష్ణమూర్తి గారు రాశారు. అది ఆయనకు స్వరపరిచిన రచన. అదే కంటిన్యూ అవుతుందండి ఇప్పటికీ? అదే కంటిన్యూ, అందరూ కూడా అదే పాడుతున్నారా ఇప్పటికీ? అదే పాడుతున్నారండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదన్నట్టుగా
ఇప్పుడు అది పంచరత్నమాల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చినప్పుడు ఉమ్, అప్పుడు అది పిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉన్నప్పుడు కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి గారు అన్నమాచారి ప్రాజెక్టు డైరెక్టర్గా ఉండేవారు. ఉమ్, ఆ టైంలోనే పంచరత్నమాల చేయడం జరిగింది. అది వారిని అడగడం, వారు 3 నెలలు టైం తీసుకుని దాన్ని కూలంకషంగా ఉమ్, వీరు వెళ్ళి అక్కడ ఉండి వారికి భావాలు అర్థాలు చెప్పి, భాషా భేదం ఉంటుంది కదా వారికి తెలుగుకి, ఉమ్, అవన్నీ వారు శ్రద్ధగా నేర్చుకునేది, ఉచ్చారణ దోషాలు లేకుండా అన్ని చేసి ఆ నేదునూరి గారి ఎక్కువ ఇచ్చారు అప్పుడు. ఆ, అదొకటి, భావములోన ఒకటి, తర్వాత ముద్దుగారే సోద, అవన్నీ కూడా వారు చేసినవి, నేదునూరి గారు చేసినవి. ఉమ్, బాలమురళి గారు చేసింది నారాయణతే నమో నమో, అది అఖండ పాపులారిటీ అయింది అది. వారు చేసినవి చాలా, బాలమురళి గారు చేసినవి, తర్వాత నేదునూరి గారి ముఖ్యంగా వీరి పేర్లు చెప్పుకోవాలి. ఆ తర్వాత బాలాంధ్రపు రజనీకాంతరావు గారు చేశారు. అవునవును. ఉమ్, వీరందరికన్నా అంటే అప్పటికి ఇప్పుడు ఇంకా ప్రాజెక్టులో ఇంకా ఇది రాలేదు, ఇంకా ఈ ఉధృతం, ఈ ప్రచార ఉధృతం ఇంకా రాలేదు ఎప్పుడు. ఉమ్, ఆయన బాలాంతరపు రజనీకాంతరావు గారు పరిశోధకులు కదా, వాగ్గేయకారులు, పరిశోధకులు, సంగీతజ్ఞులు, ఉమ్, మహానుభావుడు ఆయన. ఆయనకి సాహిత్యంలో ఎంత ప్రవేశం ఉందో సంగీతంలో అంత ప్రవేశం ఉంది. అలాగే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వైలన్ వాయించేవారు ఆయన. ప్లస్ పండితులు. ఇప్పుడు మనం ఒక కీర్తన తెలుసుకుంటే దాంట్లో అర్థం మనకి తెలుసుకోవడం చాలా కష్టం. వారందరూ పరిష్కర్తలుగా నియమించారు వారిని. ఉమ్, ఇప్పుడు దాంట్లో బాలాంతరపు రజనీకాంతరావు గారు ఎప్పుడో చేసిన ట్యూన్ ఇది, నేనెందు పోయే తానందు పోయే రానిలే 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 అని. ఉమ్, అది వారి బాణి వినిపిస్తాం మీకు. అదే నేను ఇందాక చెప్పానే, నేను ఈ దానికి ఏ భావం వస్తే దానికి అంత పెద్ద వాగ్యకారుల ద్వారానే వచ్చినాయి అది. కరెక్ట్. నేనెందు పోయే తానందు పోయే, ఇది ఫోక్ టైప్ ఇది. రానిలే రానిలే రానిలే, దశావతార వర్ణం ఇది. మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలే, కానీలే కానీలే కానీలే, నేనెందు పోయే తానెందు పోయే రానీలే రానీలే రానీలే, తల చూపే నాటి తల పిల్ల దిగవలే, తలచని తలచని తలచనీవే, కిరి అయిన నాటి తన కిటుకెల్ల దిగవలే, తిరుగని తిరుగని తిరుగనీవే. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అవతారం వస్తుంది. మీనైన నాటి మిడుకెల్ల దిగవలే, కానీలే కానీలే కానీలే. ఇది అసలు అంతరార్థం ఏంటంటే, ఒక నాయిక పాడుతుంది స్వామివారి మీద. వెంకటేశ్వర స్వామి వారే కదా మహావిష్ణువు, అవతారాలు కదా ఆయనవే కదా మిగతా అవతారాలన్నీ. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క చేష్ట కనిపిస్తుంది మనకి. ఆ మీనావతారంలో ఉన్న ఆ ఎత్తేళ్లే పెద్దగా ఆ గర్వం పోనీలే అని ఒక నాయిక, విరహీణి నాయక రాకపోతే ఆయన వద్ద భీష్మించుకున్నట్టుగా ఉంటే ఈ అవతార వర్ణనంతా చేస్తూ ఆ కీర్తన పాడినట్టుగా ఆయన భావన, స్వామివారి అన్నమాచార్యుల వారి భావన. అలా ఇలా ఇలా మొత్తం ఇవన్నీ, ముసలైన నాటి ముసుపిల్ల దిగవలే, కలిక ఇది రోకలి ఇది అవుతుంది కదా, ముసలైన నాటి ముసుపిల్ల దిగవలే, విసుగని విసుగని విసుగనీవే. బలరాం నాగలి అది. కలికైన నాటి తన గజరల్ల దిగవలే, పోనీవే పోనీవే పోనీవే, నేనెందు పోయే తానందు పోయే రానీలే రానీలే రానీలే. అది వారి ద్వారా వారి వచ్చింది, రజనీకాంత్ వారి చేసింది ఇది. ఇప్పుడు ఒక విరహిణి నాయిక ఆయన కోసం ఎదురు చూస్తూ, స్వామివారి కోసం ఎదురు చూస్తూ, అమ్మవారే సాక్షాత్ అలమేలమంగ అమ్మవారు
పాడుతున్న కీర్తన ఒకటి ఉంది. మేడలెక్కి నిన్ను చూచి కూడెననే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా వెంకటేశ యాడ నుండి విద్దాకానురా. ఇప్పుడు ఈ ఈ భావం బాణి అన్న మాటకి ఏమిటంటే, ఇప్పుడు ఇది దీంట్లో మనకి ట్యూన్ పరంగా క్యాచీగా ఉండాలి. మీరు ఇందాక చెప్పినట్టుగా మెచ్చుకోదగినట్టుగా ఉండాలి. ఒక విధమైన విసుగు కలగకూడదు వినేవాడికి. అది పూర్తిగా వెళ్ళిపోవాలి అలా. ఆ రెండిటికి మిళితం చేసి అది ఫోకా, లలిత సంగీతమా, క్లాసికల్ అనేది కాదు. అక్కడ ఏముంది, మెడలెక్కి నిన్ను చూచి కూడెనెన్నే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా వెంకటేశ యాడ నుండి విందాకానురా. రాయలసీమలో యాడ అంటారు కదా, ఏడంటారు. మా వైపు తిరుపతి వైపు ఏడన్నాడు, ఏడకి వెళ్ళినవరా అంటారు. అలాగా ఏడ నుండి విందాకానురా అనే పదప్రయోగం చేశారు స్వామి. మేడలెక్కి నిన్ను చూచి కూడెనెన్నే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా వెంకటేశ యాడ నుండి విందాకానురా శ్రీ వెంకటేశ యాడ నుండి విందాకానురా. ఆ విరహం ప్లస్ జానపదం కలిసి ఈ ట్యూన్ ఉంటుంది. పిక్కటిల్లు శృంగారం, పిక్కటిల్లు చన్నులపై చొక్కపు నీ ఉంగరము గక్కన నేనద్దుకొందురా వెంకటేశ లక్కవలె ముద్రలంటేరా శ్రీ వెంకటేశ యాడ నుండి విందాకానురా. దప్పిగొంటివని నీకు కప్పురము పారమిచ్చి ముప్పిరి నీ విరహానను వెంకటేశ నిప్పను శుభ్రమసితిరా శ్రీ వెంకటేశ యాడ నుండి విందాకానురా. బొండు మల్లె పాన్పుపై నుండి నిన్ను పాడి పాడి నిండు జాగరాలుంటిరా బొండు మల్లె పాన్పుపై నుండి నిన్ను పాడి పాడి నిండు జాగరాలుంటిరా వెంకటేశ ఎండలాయ వెన్నెలలురా శ్రీ వెంకటేశ యాడ నుండి విందాకానురా. పట్టు సీర కొంగు జారి గుట్టుతో నేనుండగాను ఒట్టి నవ్వులేల నవ్వేవు వెంకటేశ దిట్టవు నీ ఎంత వారమా శ్రీ వెంకటేశ దిట్టవు నీ ఎంత వారమా. మేడలెక్కి నిన్ను చూచి కూడెనెన్నే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా వెంకటేశ యాడ నుండి విందాకానురా శ్రీ వెంకటేశ యాడ నుండి విందాకానురా. ఇలా ఒక సాహిత్యపరంగా భావం ప్లస్ ఒక జానపద ధోరణి, ఈ రెండు సమ్మిళితమై అయిన ఒక బాణి అన్నమాట ఇది. అలాగే ఇప్పుడు హనుమాచార్యుల వారు ఇంకొక కీర్తన, ఇది ఒకటి చెప్తాను నేను. చవినోరి కేడదెత్తు సంపదేడదెత్తు వీని సవరించుటే నా సంపద ఇది కాదా. ఇది అంతరార్థం వచ్చి తత్వం. యాక్చువల్గా పచ్చడాలు ఎక్కడదెత్తు, పట్టు చీరల ఏడదెత్తు, వెచ్చని ఇండ్లేండ్ల దెత్తు వెంట వెంట తెచ్చిన ఈ పచ్చడము దేహం ఇది వెంట వెంట వచ్చి కాక తన్ను తానే వద్దనకు. ఇది దేహం, ఈ పచ్చడాలు, ఈ పట్టు చీరలు ఇవి మనం చివరి సమయాల్లో వెంట రావు అనే ఒక భావన. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ ఇది చవినోరికేడదెత్తు అని మనం అలా చెప్పక్కల్లా. ఇది విచారం కాదు, ఇది తాళం. అంటే సంగీత పరంగా నేను చెప్పాలంటే తాళము ఒక భావం, అది అన్ని చెడకుండా భావం రావాలి, తాళపరంగా క్యాచీగా ఉండాలి ట్యూన్. ఆ ఉద్దేశంతో ఇప్పుడు చవినోరికెడదెత్తు సంపదెడదెత్తు విని సవరించుటే నా సంపదిది కాదా. చవినోరికెడదెత్తు సంపదెడదెత్తు విని సవరించుటే నా సంపదిది కాదా. సవరించుటే నా సంపదిది కాదా. పచ్చడాలెక్కడదెత్తు పట్టు చీరలెడదెత్తు వెచ్చని ఇండ్లెండ్ల దెత్తు వెంట వెంటను. పచ్చడాలెక్కడదెత్తు పట్టు చీరలెడదెత్తు వెచ్చని ఇండ్లెండ్ల దెత్తు వెంట వెంటను. తెచ్చిన ఈ పచ్చడము దేహమిది వెంట వెంట
వచ్చిగాక తన్ను తానే వద్దనగవచ్చున చవి నోరికెడదెత్తు సంపదెడదెత్తు విని సవరించుటే నా సంపదిది కాదా. ఇలా కూర్చుని అనుకుంటున్నాడు ఒక జీవుడు. దొరతన మెడదెత్తు దొడ్డ సొమ్ములెడదెత్తు ఎరవుల సిరుల నేనెడదెత్తు వెరవున నేనెవ్వరిని వేసరించజాలక దరి చేరుటే దొరతనమిది కాదా. ఆయన చేరడమే నా దొరతనం. ఎవరిని చెయ్యి జాచి జాపకుండా ఆయన చేరితే ఆయనే చూసుకుంటాడు. ఆయన్ని శరణు దొచ్చమని ఈ తత్వంలో ఈ కీర్తన. తోడబుట్టుల నేడ తోడిదెత్తు చుట్టాల ఎడదెత్తు సుతుల పొందెడదెత్తును. తొలి తెలుగు పద కవితామోడు అన్నందుకు బిరుదుకు ఇదే సార్థకం ఈ కీర్తన. అచ్చ తెలుగు ఈ కీర్తన. ఈ తెలుగు ప్రయోగం తోడబుట్టుల నేడ తోడితెత్తు చుట్టాల ఎడదెత్తు సుతుల పొందెడదెత్తును. వేడుకైన పొందు శ్రీ వెంకటేశు తలచుటే ఈడులేని బంధుకోటి ఇతడే కాదా. వేడుకైన పొందు శ్రీ వెంకటేశు తలచుటే ఈడులేని బంధుకోటి ఇతడే కాదా. మనం అనుకుంటాం కదా, డబ్బులు ఉన్నప్పుడు బంధువులు వస్తారే బాగున్నారా అని మన చేత ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిపోతుంటారు. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు రారండి మనం అనుకుంటూ ఉంటాం కదా. అది వేమన శతకంలో కూడా పద్యం ఉంది. అలాగా వీళ్ళందరూ కాదు మనకి జీవితంలో ముఖ్యము. మనం అలా అంటే మాత్రం నిమిత్త మాత్రంగానే ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు అంటారే అలాగా. తోడబుట్టుల నేడ తోడిదెత్తు చుట్టాల. ఇప్పుడు ఆపద్ధర్మంలో వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొస్తాను, కొడుకులే దూరం అయిపోతారు కొన్ని సన్నివేశాల్లో. వేడుకైన పొందుసి శ్రీ వెంకటేశు తలచుటే ఈడులేని బంధుకోటి ఇతడే కాడా. చవినోరికెడదంటే మంచి మంచి రుచులు నేను నోటికి ఎలా తెస్తాను. సంపదెడదెత్తు వీని సవరించుటే నా సంపదిది కాదా. ఈ కీర్తన అంటే భావం సంగీతపరంగా ఆ ధోరణి జనబాహుళ్యానికి వెళ్ళాలి. అలాగే శృంగార సంకీర్తనల్లో మళ్ళీ అన్నీ ఒకే మాదిరిగా ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఇందాక చెప్పిన భావంలోన అంటే దాని సాహిత్యాన్ని తగినట్టు ఆ బాణిని వారు సమకూర్చారు. ఇప్పుడు శృంగార సంకీర్తనల్లో అమలిన శృంగారం, దీంట్లో కూడా పెద్దలు చెప్తారు ఈ సాహిత్యపరులు, దాంట్లో ఆధ్యాత్మికత కూడా దాక్కుని ఉంటుంది. వారు కేవలం స్వామివారి అమ్మవారి శృంగార లీలా విశేషాలే కాదు, దానికి అంతరార్థం సాహిత్యపరుల నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ విలాసంబులను ఈ చక్కదనములను భావించి చూడను ఈ పడతికే తగును. ఒక కీర్తన ఉంది, పల్లవి రాశారు శృంగార సంకీర్తన. నలినాక్షి చెక్కులివి నవ్వు వెన్నెల పొలము విలుసాము గరిడి బొమ్మలకు నొసలు పలుకు చిలుకకు మోవి పంజరపు దండెంబు నలి కుంతలముల కాణాచి పెనుగొప్పు. ఈ కీర్తన తీసుకుని కాంభోజి రాగం అంటే కాంభోజి రాగం అంటే ఇప్పుడు ఇందాక పాటలకి దీనికి సంబంధం ఉండదు. ఈ భావానికి ఆ భావానికి ఆ భావం వేరు, ఈ భావం వేరు. దీనికి కాంభోజి రాగం ఘనరాగం. ఇది కాంభోజి అంత మంచి పొట్టుగా ఉంటుంది. కీర్తనలు మంచి మంచి చారాస్వామి కీర్తనలు మంచి ఘనరాగ కీర్తనలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇది మా స్వామివారు ఇది స్ఫురింపజేశారు. ఈ విలాసంబులును అమ్మవారి వర్ణన, ఈ చక్కదనములును భావించి చూడను ఈ పడతికే తగును. ఈ విలాసంబులును ఈ చక్కదనములును
భావించి చూడను ఈ పడతికే తగును. నళినాక్షి చెక్కులివి నవ్వెన్నెల పొలము విలుసాము గరిడి బొమ్మలకు నొసలు. పలుకు చిలుకకు మోవి పంజరపు దండెంబు నలికోతలముల కాణాచి పెనుకోపు. ఈ విలాసంబులును ఈ చక్కదనములును భావించి చూడను ఈ పడతికే తగును. అనువగు నడుము గుట్టనేడి సింహపు నెలవు తిన్నని మోగము కళలు తేరు తింకి మన్నించి ఏలితివి మరిగి శ్రీ వెంకటేశ. ఇన్ని సింగారములెనసె నీలలనా ఈ విలాసంబులును. అమ్మవారి గురించి స్వామివారికి చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు. ఈ చక్కదనములును భావించి చూడను ఈ పడతికే తగును. ఈ కీర్తన ఇలా పోతుంది. అలాగా ఇలా మనం ఇది ఒక మహాసముద్రం, మహాసముద్రం లాంటివి. చూస్తుండగానే ఆల్మోస్ట్ 1 hour దాటిపోయింది. మనకి చక్కగా మంచి కాలక్షేపం మీతోటి ఈ రోజు ఆదివారం. చాలా సంతోషం, చాలా బాగుంది. మనకి టైం కూడా తెలియట్లేదేమో. అవును, కరెక్ట్. ఇదేంటంటే కీర్తన మహత్యం అలాంటిదండి. అంతే. మొన్న మన మన అమెరికా వచ్చినప్పుడు కచేరీ చేస్తున్నాను. మాకేమో ఈ కొత్త కీర్తనలన్నీ కూడా మనకి ఇంకా జనంలోకి వెళ్ళాలని ఒక కుతూహలం ఉంటుంది, గాయకుడికి కానీ కంపోజర్కి కానీ. ఒకసారి మా కళాకారుల్లోనే ఒక ఆయన ఎప్పుడు అదివోనానా ఎప్పుడు తందనానైనా అని అవి పాడాలి. పాడకపోతే అది ఒక ఇలా పాడకుండా కొత్త కీర్తనలు ఇప్పుడు కొంత జాప్యం ఏర్పడుతుంది వినేవాడికి. అంటే ఎంత ఇంట్లో మాధుర్యం ఉన్నా ఎంత ఉన్నా కూడా ఆ వినికిడి అన్నది డామినేట్ చేస్తుంది. ఇప్పుడు బాగా పాపులర్ గా మీరు వింటున్నవి పాడిన దానికి కొత్త కీర్తన మీరు ఇప్పుడు విన్నదానికి కొంత మీ మైండ్ లో ఒక వేవ్ ఉంటుంది. అని పాడామనుకోండి, వెంటనే అది విని ఉంటారు మీరు కొన్ని వేల సార్లు. వెంటనే అది గాయకుడికి కూడా ఒక మంచి పేరు, ఒక రక్తి కడుతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఒక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కొక్క బాణీకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుందని ఒక ఇది కాబట్టి, అంటే ఒక మూసలాగా పోవు ఈ అన్నమాచార్య కీర్తనలు, ఒకే విధంగా పోవు అన్న ఉద్దేశంతో మొన్న కీర్తనలు కొత్త కీర్తన ఒకటి మొదలెట్టాను. ఈ డల్లాస్లో టెంపుల్ పాడుతుంటే ఒక ఆయన వచ్చి, సార్ కొన్ని అది పాడండి పాపులర్, కొన్ని పాడండి అని అన్నాడు. ఆయన డైరెక్ట్ గా అడిగారు. ఒక సన్నివేశంలో నేను చెప్పాను ఇందాక, ఒక పాపులర్ గాయకులు ఎప్పుడు అదివోలేదన్నా తందనానా అని ఆయన చేసిన బాణీలన్నీ ప్రజెంట్ చేయడానికి ఒక కచేరీలో ప్రయత్నించాడు. ఒక ఆవిడ లేచి జనం నుంచి, సార్ ఏదన్నా ఒక అన్నమాచార్య కీర్తన ఉంటే పాడండి. పాడే అన్నమాచార్య కీర్తన లేదమ్మా అంటే. ఇప్పుడు ఛాయరాజ సంస్కృతి ఇంత చెప్పినట్టు, ఛాయరాజ సంస్కృతులు అంటే వారి నోట్లోంచి వచ్చినాయి కాబట్టి శిష్య పరంపర ఎక్కువ ఉంది. ఆ శిష్య పరంపర ద్వారా అది కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా ప్రతి ఇంట్లో మారుమరుగుతున్నాయి. ఇది కేవలం ఒక 100 సంవత్సరాల లోపు బయటపడిన అన్నమాచార్య కీర్తన, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి చొరవ వల్లనే. అది నిజంగా అది స్వామివారు వారికి ఆదేశించడం వల్ల జరిగింది ఇది. లేకపోతే అసలు ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవి. అసలు అన్నమాచార్య కీర్తనలు అంటే ఎవరికి తెలిసేవి కూడా కాదు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలతోనే 2 గంటలు కచేరీ చేస్తున్నారు క్లాసిక్ కర్ణాటక వాళ్ళు కూడా. ఇప్పుడు మన ప్రియా సిస్టర్స్ ఉంది,
ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని అన్నమాచార్య కీర్తనలే పాడారండి. ఉమ్. సిస్టర్స్ అది చెప్తున్నా. అలా ఈ రూపాంతరం అలా చెందిపోయింది, బహుళ ప్రచారం చెంది మహానుభావులందరూ మీలాంటి వాళ్ళు ఇలాంటి కొత్త కొత్త కృషి వల్ల. రాగాలు, అంటే జనాభాహీనంలో లేని రాగాలు కూడా తీసుకొచ్చి వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా. అవును, అప్పుడు కానీ, వాళ్ళందరిలో ఒక ఒక సమిధిగా నేను ఇంతకాలం నుంచి తప్పకుండా. స్వామివారి ఆశీస్సులతో కృషి చేస్తున్నాను. నాకు ఈ ఫోటోలన్నీ కనిపిస్తున్నాను. నాకు ఈ దీంట్లో చాలా మంది తెలిసిన వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ఉన్నారు, కొంతమంది కదులుతున్నారు. వారందరికీ కూడా నా నమస్కారం. ఎవరికైనా ఆడియన్స్ ఎవరికైనా చూసే రాజలక్ష్మి గారు. ప్రశ్న ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నమస్కారం గురుగారు, బాగున్నారా? నమస్కారం. నడివింటి శ్రీలక్ష్మి గారు వారు. రంగనాథ్ గారు, ఒక క్వశ్చన్ అండి. నమస్కారం. మీరు ఇంతసేపు 1 అవర్ అసలు మాకు మీ గాంధర్వయంతో మాకు అసలు 1 అవర్ తెలియలేదండి. ఒక చిన్న క్వశ్చన్. మనము మనందరికీ మీ ముఖారం మీద కనపట్టలేదు నాకు. ఈవిడ రాజలక్ష్మి గారు అనుకుంటా. చేశారా? అవునండి, చెప్పండి. నేను రాజలక్ష్మి. మనందరికి తెలిసిన వ్యక్తి బాలమురళీ కృష్ణ కదండి. అతను గాన గంధర్వుడు. తను తన తండ్రి ఇద్దరు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారని వింటుంటాం కదా. పారుపల్లి రామకృష్ణ పంతులు గారు దగ్గర బాలమురళి గారు నేర్చుకున్నారు. వాళ్ళ తండ్రి కూడా నేర్చుకున్నారని విన్నాను. అంటే దాని గురించి లేదు. పట్టాభిరామయ్య గారు, బంగ్లపల్లి పట్టాభిరామారావు గారు, ఆయన బాలమురళి గారి తండ్రి. ఆయనకి బాలమురళి గారు 8 ఏళ్ల వయసు అప్పుడు తీసుకొచ్చి పార్పల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర చేర్పించారు సంగీత పరంగా. ఆయన బాలమురళీ కృష్ణ గారు చైల్డ్ ప్రోడజీ. ఒక గురుముఖత, గురులేక ఎటువంటి గునికి తెలియకపోదు అన్నట్టుగా వారు సంగీతజ్ఞులే. పట్టాభిరామారావు గారు కూడా సంగీతం పాడేవారు, వారి ఫాదర్ కూడా. ఆయన తీసుకొచ్చి 8 ఏళ్ల వయసు అప్పుడు మా పెదనాన్న గారికి, పార్పల్లి రామకృష్ణ పంతులు గారికి అప్పచెబితే ఆయన దగ్గర సంగీత పరంగా చాలా మహోన్నత స్థాయికి చేరుకున్నారు. అదే చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. లేదండి, అదే క్వశ్చన్ అడుగుదామని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా బాగుంది మీ ప్రోగ్రామ్. మాకు వినే భాగ్యం కలిగించినందుకు నాట్స్ పెద్దలందరికీ ధన్యవాదములండి. సంతోషం. తర్వాత మనం మొదట్లో అనుకున్నట్టుగా గురువు గారు మీరు వాటితోటి గోవిందనామాలతో ఒకసారి మమ్మల్ని చెప్తున్నాను కదా. ఈ నేను సాహిత్యపరంగా ముందరే చెప్పుకున్నాను మురళి గారికి, నేను సాహిత్యపరంగా విశ్లేషణ చేయలేనండి, తప్పుకునే ఏమన్నా అడగొద్దని చెప్పండి అని చెప్పి. ఎందుకంటే నాకు అంటే నేను గాయకుడిగా ఒక కృషి చేసిన మాట, సాహిత్యపరంగా కూడా కృషి చేశాను. కానీ అన్నమాచార్య కీర్తనలో పై అర్థాలే కాదు మనకు కావాల్సింది, చాలా లోతుగా ఉంటాయి. ఆయన ఒక్కొక్క మాట ఒక్కొక్క కీర్తనకి పెట్టాడంటే అసలు అంతరార్థాలు అది చాలా, దానికి వేరే ఒక సబ్జెక్ట్ చాలా మంది మహానుభావులు, చాలా మంది కృషి చేసిన వారు ఉన్నారు. అలాగా అందుకనే నాకు సంగీత పరంగా కొంత నేను చేసిన సేవని మీ అందరికి కూడా, మీ సంగీత రసజ్ఞులందరికీ కూడా మీ ముందు ఉంచాలనే తాపత్రయంతో ఈ రోజున మీ పెద్దల స్వరం వల్ల నాకు ఈ అవకాశం లభించింది. మీకందరికీ కూడా. సో రంగనాథ్ గారు, ఒక్క మాట అండి. చెప్పండి. నాకు ప్రశ్న ఏం లేదండి, కానీ నేను ఇంటర్మీడియట్ లోను ఇంజనీరింగ్ లోను ఉన్నప్పుడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ వెంకటేశ్వర మనసా స్మరామి అనే క్యాసెట్ కొన్నామండి. అప్పట్లో క్యాసెట్ అయితే అవి కొన్ని వేల సార్లు మా ఇంట్లో ప్లే అయ్యాయండి. అంటే మీ గురించి అప్పట్లో నాకు తెలియదు కానీ లైక్ అది స్రవంతి ఆడియో వాళ్ళది క్యాసెట్, అది నాకు ఎంత ఇష్టం అంటే అది నాకు అంటే మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్ అండి. నాకు ఎంత ఇష్టం అంటే నేను 20 ఏళ్ల ముందు యుఎస్ కి వచ్చినప్పుడు నాతో పాటు నేను తెచ్చుకున్న ఏకైక క్యాసెట్ అదే అండి. సో అది నేను మాస్టర్స్ చేసేప్పుడు విని, తర్వాత పిల్లలు పుట్టాక కూడా అంటే పాత కార్లో క్యాసెట్ ప్లేయర్ ఉండేదన్నమాట. సో అదే నడిచేదండి. సో అలా అంటే నా చిన్ననాటి స్మృతులతో మీరు అనుబంధం అయ్యుండి ఇప్పుడు మీతో ఇలా కలుసుకోవడం, మాట్లాడడము, తర్వాత మీరు మాట్లాడుతుంటే వినడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. సో థ్యాంక్ యూ ఫర్
ఆల్ దోస్ చైల్డ్హుడ్ మెమరీస్. ఆ వెంకటేశ్వర శాస్త్రరామి కూడా గోవింద నామాలు లాగానే అప్పుడు క్యాసెట్స్ కదా. ఈ అవును. వెంకటేశ్వర మనశాస్త్రరామి గురించి గోవిందనామాలు ఉద్భవించినాయి యాక్చువల్గా. ఏ సైడు ఈ వెంకటేశ్వర మనశాస్త్రరామి రెడీ అయింది. ఇది కూడా వెంకటేశ్వర మనశాస్త్రరామి కూడా ఎవరి చేత రాయించింది కాదు. నాకు స్వామివారి ఆశీస్సుల వల్ల విష్ణు సహస్రనామం గుర్తొచ్చి, ఆ విష్ణు సహస్రనామం 1000 నామాలు కదా. ఇప్పుడు ఈ వెంకటేశ్వర మనశాస్త్రరామి కూడా ఒక రెయిన్ లాగా వెళ్ళిపోతుంది. దానికి సాహిత్యపరంగా ఎవరి చేత రాయించకూడదని చెప్పి ఆ నామావళిని దీన్ని పెట్టేటప్పటికీ విష్ణు సహస్రనామ ఫలితాలు మీకు అందరికీ తెలుసు కదా, చదువుకుంటే మహాభాగ్యం కలుగుతుంది. అలాగప్పటికి నేను దాంట్లో తాళానికి వచ్చేవన్నీ తీసుకుని ఆయన ఆదేశాలతోనే చేయడం జరిగింది. అది ఆ క్యాసెట్ అది గోవిందనామాలు ఇందాక చెప్పినట్టుగా అది పాడడం, అది ట్యూన్ చేసి ఆ 2 బి సైడ్ గోవిందనామాలు పాడడం అలా జరిగింది. ఇది పాడిన ఉదయం క్యాసెట్ రిలీజ్ చేశారు. సాయంత్రానికి నాకు ఫోన్ చేశారు, సార్ ఏంటి ఇది ప్రవాహంలాగా తీసుకెళ్ళిపోతున్నారు. ఒక వారం రోజుల్లో 1 మిలియన్ క్యాసెట్స్, ఆ రోజుల క్యాసెట్స్ కదా, మిలియన్ ఆఫ్ క్యాసెట్స్ అమ్ముడు పోవడం జరిగింది. ఆ రోజు అన్నాను కూడా నేను ఎవరితోనూ. తర్వాత మొన్న ఏమండి ఇది మిలియన్స్ పోయినాయి, గిన్నీస్ రికార్డులోకి వెళ్ళలేదు, కనీసం పిన్నీస్ కూడా రాలేదు నాకన్నా. గిన్నీస్ కాదు కదా, పిన్నీస్ కూడా రాలేదు. సో ఇదే కాల్లో మా తమ్ముడు, నా వైఫ్ అందరు ఉన్నారండి. మా ఫ్యామిలీ తరఫున మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రంగనాథ్ గారు నమస్కారం అండి. నా పేరు శేషగిరిరావు, కంభమెట్టు గిరి అంటారు. చాలా సంతోషం అండి, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కలవటం మా అదృష్టం. రీసెంట్గా నేను ఈ మధ్య పివిఆర్కే ప్రసాద్ గారి నాహం కర్త హరికర్త అని సర్వసంభవం అది చదవడం జరిగింది. మీ ప్రసంగం ఇవన్నీ వింటుంటే కోరిలేట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉన్నది. అయితే ఒకే ఒక్క ప్రశ్న అండి, ఇప్పుడు మనకు లభ్యమైనటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనలు అన్నిటినీ కూడా స్వరపరచడం జరిగింది అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా. ఇంకా లెఫ్ట్ ఓవర్ కీర్తనలు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. 3000 రాగిరేకుల్లో 3000 రాగిరేకులు దొరికినాయి అని విన్నాము. దాంట్లో 14,000 కీర్తనలు ఉన్నాయి లభ్యమైనవి. ఒక్కొక్క రాగిరేకుల్లో 3000 రాగిరేకుల్లో కలిపి 14,000 కీర్తనలు. దాంట్లో కేవలం 3,000 అయినాయి సంగీత పరంగా. ఇంకా మహాసంగీతం ఎంతో మిగిలింది. అంటే దానికి బాణీలకు కట్టలేనివి అని అనుకుంటాం, కానీ ప్రతిదీ పనికొచ్చేది, ప్రతి కీర్తన పనికొచ్చేది. లేకపోతే ఆయన ఏమి జాతకాని వాడికి కాకుండా రాయలేదు కదా, ఖాళీగా ఉంది. ఆయన కాలం అంతా సమర్పించాడు. అదే అంటే ఇది చూస్తుంటే నాకు ఆంధ్ర మహాభారతం గుర్తొస్తుంది. మళ్ళీ ఒక 100 సంవత్సరాల తర్వాత, నన్నయ్య తర్వాత, తిక్కన గారి తర్వాత ఎర్రాప్రగడ గారు వచ్చినట్టు ఈ మహాయజ్ఞం పూర్తి అవడానికి ఎన్ని యుగాలు పడుతుందో మరి, కానీ అంత స్వామివారి థ్యాంక్స్ అండి. చాలా అదే మీరు చెప్పినట్టుగా పూర్వం మా విద్వాంసులు చేసినవి ఇప్పుడు పాపులర్ అయినాయి. ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నారు, మా ద్వారా కొంత అవుతుంది. అలాగే ముందు తరాల వారు, ఇంకా భావితరాల వాళ్ళు కొంతమందికి విద్వాంసులు వస్తారు. పిల్లలందరూ పైకి వస్తున్నారు, అందరూ పాడుతున్నారు, చక్కగా పాడుతున్నారు. అంటే ఆ ప్రాజెక్ట్ స్టిల్ ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ ఆన్ అండి? అంటే అన్నమయ్య ప్రాజెక్ట్ ఇంకా ప్రాజెక్ట్ కొనసాగుతుంది. అయితే అంటే మేము తొలుతొలుతుగా మమ్మల్ని కావాలని ప్రవేశపెట్టిన వాళ్ళందరం పదవి విరమణ చేశాము. ఇప్పుడంతా కొంత అంటే వారి గవర్నమెంట్ పరంగా కొన్ని విడిగా కూడా తీసుకుంటుని పాటు చేస్తున్నారు. స్వామివారే సంకల్పిస్తారులేండి. అంతే కదా, అన్నీ ఆయన ఆజ్ఞలే, మన చేతుల్లో ఏం లేదు కదా. ఇంకోటి లాస్ట్ లో మీరు పాడినటువంటి ఆ శృంగార కీర్తన వింటే నాకు ముక్కోటి దేవతలు ఒక్కటేనారు ఆ టైప్ ఆఫ్ ట్యూన్ లాగా అనిపించింది. అది కాంబోజి రాగమేనా బహుశా. ఇప్పుడు కాంబోజిలో మీరు ఏం చేసినా కూడా మీకు ఆ స్టార్టింగ్ అలాగే వస్తుంది రాగంలో. అది పొడగంటిమయ్య కూడా కాంబోజినేనా అండి? అది కూడా అలానే స్ఫురించింది నాకు. కాదు, పొడగంటిమయ్య మోహన రాగం. మోహన రాగం, మనీ లేని రాగం అని చెప్పేవారు. డి పశుపతి గారు చేశారు అది. ఓకే. ఆయన వెంకటేశ్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గారుగా పనిచేశారు చాలా కాలం. ఆయన చేసింది అది. మోహన్ రాగం అంటే నాకు మళ్ళీ బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జోకే గుర్తొస్తుంది. ఎవరో వచ్చి అయ్యా మీరు కచేరీ చేయాలి కానీ మేము ఎక్కువ ఇచ్చుకోలేమంటే మోహన చేద్దాంలేండి అన్నారట. ఎందుకంటే అందులో మా నీ ఉండవట కదా.
సరిగమపాలు మనీ ఉండదట, మనీ ఉండదు కాబట్టి మోహన్ చేద్దాం లేవయ్య అని సరదా చెప్తూ ఉంటారు మాకు. నైస్, అలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఈవెంట్. చాలా సంతోషం అండి. గోవిందనామాలు అన్నారు. Yeah. ఈ శ్రీ వెంకటేశం ఇందాక వారు అన్నారు కాబట్టి అది కొంతను గోవిందనామాలు కొంత ఇవాళ అలాగే. స్వామివారి కార్యక్రమాన్ని ఇచ్చారు. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ శ్రీనివాసం ధృత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. విశ్వక్సే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి. ఇలా 10 చరణాలు కూర్చుకున్నాను. శ్రీనివాస గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, విరజాతీర్థస్థ గోవింద, విరోధి మర్దన గోవింద. తిరుమల వాస గోవింద, తులసీవనమాల గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శేషశాయినే గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఎక్సలెంట్, అద్భుతంగా జరిగింది ప్రోగ్రామ్. అందరూ కూడా చాలా విన్నాను. చాలా మంది ఐ మీన్ ఆస్క్డ్ దెమ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్, నో వన్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్స్, దే ఆర్ సేయింగ్ నమస్కారం టు ఎవ్రీవన్. గురూజీ గారు, గురువు గారు, మీకు చాలా సంతోషం, చాలా సంతోషం.
బాగా జరిగింది. నమస్కారం. చాలా సంతోషం అండి పవర్పల్లి రంగనాథ్ గారు. మనం గత ఆగస్టులో కలిసాము మిత్రులు ఆనంద్ గారి ప్రోగ్రాంలో మహాబృంద గారి అర్చన దాదాసులో చాలా మంది కళాశాల. మీతో పాటుగా అవునండి. అవును. చేయగలిగారు అవకాశం. చాలా బాగా జరిగింది. నాట్ సంస్థ మా సోదర సంస్థ సిలికాన్ ఆంధ్ర మంచి కార్యక్రమం, అది కూడా నాట్స్ కార్యక్రమంలో దానికి రూపకల్పన జరిగింది. అదే వేదిక దగ్గర చాలా సంతోషం అండి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన నాట్స్ సభ్యులకి మరియు మన తెలుగు సోదరులందరికి కూడా సోదర సోదరిమణులకి మంచి కార్యక్రమం మనం ఇవ్వగలిగాము. కాకపోతే ఇది ఒక గంటలో చేయగలిగేది కాదు. అవునండి. తప్పకుండా భవిష్యత్తులో కూడా మరిన్ని సెషన్స్ చేద్దాం. నేను ఎప్పుడు అంటూ ఉంటాను మన పెద్దలు, మీలాంటి పెద్దల దగ్గర, శివరాత్రికి పెట్టండి, రాత్రి తెల్లవారులు పాడుకోవచ్చండి. మంచి ఆలోచన అండి. మంచి ఆలోచన నిజంగా. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తప్పకుండా అండి, మనం తప్పకుండా కలుద్దాం, పాడదాం. తప్పకుండా. చాలా సంతోషం అండి. మీ అందరి ఆశీస్సుల ద్వారా తప్పకుండా నాకు అవకాశం వస్తుంది, పాడతాను, స్వామివారు పంపిస్తాను మళ్ళీ. త్వరలో మా నాట్స్ సంబరాలు కూడా ఉన్నాయి. జూన్ అదేనండి. 1 వీకెండ్ కి అవకాశం అదే ఉంటే విన్నా. మీరు తప్పకుండా రావచ్చు కూడా. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. లైవ్ చూడాలని అంటే లైక్ ఇన్ పర్సన్ వినాల తొందరలో అని ఆశిస్తున్నాం. తప్పకుండా అండి. విల్ ట్రై అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నమస్కారం. నమస్కారం.